హలో అండి అందరికీ. ఫైనల్‌గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. మేజర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి మేము రెడీ అయ్యి, పిల్లల్ని కూడా రెడీ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంతకీ ఎక్కడికెళ్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? అట్లాంటాకెళ్తున్నాం. అట్లాంటాకి ఎందుకంటే ఫ్రెండ్‌ది మ్యారేజ్ ఉంది. సో, ఆ మ్యారేజ్‌కి అటెండ్ అవ్వడం కోసం అయితే మేము అట్లాంటాకైతే వెళ్తున్నాం. ఎలాగో అంత దూరం వెళ్తున్నాం గదా అనేసి ఇంకా దగ్గరలో ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్ ఉంటే కొన్ని చూసుకొని వద్దాం దగ్గరలోవి అని చెప్పి ఒక 1 వీక్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని మేమైతే అట్లాంటాకెళ్తున్నాం. యాక్చువల్‌గా మేము ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్‌లో కొన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నా. బట్ తీయడానికి కుదరలేదు. ఎందుకంటే మొబైల్ హ్యాండ్ బ్యాగ్‌లో ఉండే. ఇంకా ఆ రోజు ఫుల్ రష్ గూడా ఉంది. ఆ క్యూలో నిల్చొని ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మొబైల్ అయితే బయటకు తీసి వీడియోస్ అయితే తీయలేకపోయినా. లాస్ట్ మొమెంట్‌లో ఒక 2 ఫోటోస్ అయితే తీసుకున్నా ఫ్లైట్ ఎక్కే ముందు. అవి మాత్రం వీడియోకైతే అటాచ్ చేసిన. ఇంకా మాకు 11:00కి ఫ్లైట్ ఉండే. సో, మేము 10:00 వరకు ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయినాం. ఒక గంట ముందే ఉంటే కొంచెం బెటర్ కదా అని చెప్పి. మేము కరెక్ట్ టైంకే ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసినా కూడా మా ఫ్లైట్ మాత్రం డిలే అయింది. డిలే అంటే మామూలు డిలే కూడా కాదు. 11కి స్టార్ట్ అవ్వాల్సింది 2:00 అన్నారు. 2:00కి స్టార్ట్ కూడా డిలే అయ్యి ఇంకా 4కి గానీ 4:30 ఆ గ్యాప్‌లో టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది 2:00కి. సో, చేసేది ఏం లేదు కదా అని చెప్పి 4:00 వరకు అట్లనే కూర్చున్నాం ఎయిర్‌పోర్ట్‌లో. మేమక్కడ కూర్చొని ఉండగానే చాలా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. సో, ఇంకా మాది కూడా అట్లనే క్యాన్సిల్ అయితదేమో, రిటర్న్ ఇంటికెళ్ళాల్సొస్తదేమో అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే పడినాం. బట్ లాస్ట్ మొమెంట్‌లో అయితే ఒక 4:00, 4:10కి అనుకుంటా ఫ్లైట్ అయితే ఫైనల్‌గా టేక్ ఆఫ్ అయితే అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత హమ్మయ్య! అనుకున్నాం. మాకు ఇక్కడ నుండి అట్లాంటాకి రీచ్ అవ్వడానికి జస్ట్ గంటన్నర మాత్రమే పడతది అన్నారు. బట్ సగం ట్రావెల్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లా ట్రావెల్ చేసిన తర్వాత తెలిసిందేందంటే, రెగ్యులర్‌గా వెళ్ళే రూట్‌లో ఎక్కువ వర్షం ఉండడంతో వేరే రూట్ నుండి తీసుకెళ్తున్నామని చెప్పి అనౌన్స్ చేసిర్రు. వేరే రూట్ నుండి తీసుకెళ్తే ఏందంటే 5:30కి ల్యాండ్ అవ్వాల్సింది ఇంకో గంట ఎక్స్ట్రా పడతది. సో, 6:30, 6:40 వరకు రీచ్ అవుతామని చెప్పేసైతే అన్నారు. సో, చూస్తుండగానే 2½ అవర్స్ అయితే అయిపోయింది. ల్యాండింగ్ టైమ్ అయితే వచ్చింది. నేను యూఎస్‌కొచ్చి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. అంటే 3½ ఇయర్స్ అట్లా అయితుంది. బట్ ఇప్పటివరకు ఎప్పుడు నేను అట్లాంటాకైతే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను అట్లాంటాకి వెళ్ళడం. అండ్ ఇంకొకటి ఇదే ఫస్ట్ టైం గూడా నేను ఇట్లా విండో సీట్‌కి కూర్చొని వీడియోస్ తీయడం, ఫోటోస్ తీయడం. ఇప్పటివరకు ఎప్పుడు నేను అట్లా ప్లేన్‌లో ఇట్లా వీడియోస్ తీయలేదు. ఫోటోస్ కూడా తీయలేదు. ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయం. సో, విండో సీట్‌కి ఎప్పుడు కూర్చోను నేను. ఇదే ఫస్ట్ టైం కూర్చొని మీ అందరి కోసం కొంచెం ధైర్యం చేసి అయితే వీడియోస్ అయితే తీస్తున్నా. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే చెప్పిర్రు అట్లాంటా చాలా బావుంటది అని. అంటే ఎయిర్‌పోర్ట్ కూడా మస్తు పెద్దగుంటది అని చెప్పిర్రు. సో, నాకు ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉండే. ఎందుకంటే అందరూ చెప్పిర్రు కదా అని చెప్పి ఎప్పుడెప్పుడు చూడాలా అన్నట్టుగుండే. సో, ఎప్పుడెప్పుడు ల్యాండ్ అయితదా అని చెప్పి ఫుల్ వెయిట్ చేసుకుంటూ అయితే కూర్చున్నాం. సో, చూస్తుండగానే 2½ అవర్స్ అయితే అయిపోయినట్టే తొందరగా అయిపోయినట్టు అయితే అనిపించింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. సో, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి 1 వీక్ వాళ్ళ ఇంట్లోనే ఉండి, సో, మేము వాళ్ళు ఆ 2 ఫ్యామిలీస్ కలిసి బయట అంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే కొన్ని చూసుకొని వద్దామని అనుకోని మేమైతే అట్లాంటాకైతే వచ్చేసినాం. మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా పిల్లలు. సో, బ్యాగ్ అయితే మా దగ్గరే పెట్టుకున్నాం. ఎందుకంటే చెకిన్‌లో వేస్తే మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవరో, 20 మినిట్సో వెయిట్ చేయాల్సొస్తది ఆ బ్యాగ్ కోసం కదా! మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయితదని చెప్పేసి. మేము బ్యాగ్ మా దగ్గరే పెట్టుకున్నాం. సో, డోర్స్ ఓపెన్ చేయగానే బ్యాగ్ తీసుకొని బయటకెళ్ళిపోవచ్చు కదా! అనే ఉద్దేశంతోని వీళ్ళైతే ఏం తినలేదు పాపం. చిప్స్, కూల్ డ్రింక్స్ ఏదో అది ఇది పెట్టి ఫ్లైట్‌లో అయితే 2½ అవర్స్ అయితే మేనేజ్ చేసుకున్నాం వీళ్ళతో. సో, ఇంకా డోర్స్ ఓపెన్ చేయగానే బ్యాగ్ అయితే తీసుకొని డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోయినాం. లోపలికెళ్ళిన తర్వాత నేను అసలు ఎంత పెద్దగుందని అస్సలు అనుకోలేదు. అందరూ చెప్తుంటే నాకు అర్థం కూడా కాలేదు గానీ నిజంగా చాలా అంటే చాలా పెద్దగుంది అట్లాంటా ఎయిర్‌పోర్టు. ఇంకా ఎగ్జిట్ ఎక్కడుందో వెతుక్కుంటూ బయటకైతే ఎగ్జిట్ అయిపోవడానికి వాక్ చేసుకుంటూ అయితే బయటకెళ్ళిపోయినాం ఎగ్జిట్ దొరకగానే. బయటికెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెండ్‌కి కాల్ చేసి మేము ఎక్కడున్నామో చెప్తే వాళ్ళొస్తారు రిసీవ్ చేసుకోవడానికి అనుకోని ఇంకా ఎగ్జిట్ అయినాం. బయటకొచ్చి ఇక్కడ అంటే ఒక ప్లేస్‌లో అయితే నిల్చున్నాం. నిల్చొని వాళ్ళకైతే కాల్ చేసి మేమెక్కడున్నాం అని చెప్పేసి స్పాట్ అయితే చెప్పినాం. సో, ఒక 10-15 మినిట్స్ అయితే పడతది నేను రావడానికి అని అన్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. నాకు ఈ ఎయిర్‌పోర్ట్ చూడగానే ఇదంతా నాకైతే హైదరాబాద్ ఎయిర్‌పోర్టే గుర్తొచ్చింది. సో, ఇంకా ఫ్రెండ్ వచ్చిండ్రు. ఇంకా మేము ఇంటికెళ్ళడం కూడా స్టార్ట్ చేసేసినాం. బ్యాగ్ అందులో పెట్టేసి. మాకు ఇక్కడ నుండి ఇంటికెళ్ళడానికి 50 మినిట్స్ 45-50 మినిట్స్ పడతదని చెప్పిర్రు. సో, ఇంటికెళ్ళి నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే మ్యారేజ్ ఉండే అని చెప్పినా కదా! సో, మ్యారేజ్‌కైతే వెళ్తున్నామనమాట. మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి
12:00కి ఉండే మ్యారేజ్. సో, మేము ఆ టైం వరకు రీచ్ అవ్వాలని జెప్పేసి పొద్దున్నే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అయితే జేసి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నామని జెప్పినాం గదా! అంటే బ్రేక్‌ఫాస్ట్ అయితే జేసి మేమైతే పెళ్ళికైతే వచ్చేస్తున్నాం. నేను యూఎస్‌కొచ్చి 4 ఇయర్స్ అయింది గదా! అట్లాంటాకి రావడం ఎంత ఫస్ట్ టైమో, ఈ పెళ్లి చూడడం గూడా ఇదే ఫస్ట్ టైం ఈ అమెరికాలో. ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి గూడా చూడలేదు. జస్ట్ బర్త్‌డేస్ ఇలాంటివైతే జూషినా గానీ, పెళ్లి ఎప్పుడు చూడలేదు. సో, నాకైతే మంచిగా అనిపించింది. ఈ డెకరేషను, ఈ మండపం ఇవన్నీ చూడగానే కొంచెం ఇండియాలో పెళ్ళికెళ్ళినట్టే కొంచెం ఆ ఫీల్ అయితే వచ్చింది. ఈ ఇన్విటేషన్ కార్డ్స్, ఈ డెకరేషను, ఈ గణపతి ఇవన్నీ చూస్తుంటే నాకైతే మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పెళ్ళికొచ్చిన. రోజులు కూడా కాదు, ఇయర్స్ అయిందనుకుంటా. ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ అయితే అయితుంది నేను పెళ్లి చూడక. సో, 12:00కి పెళ్ళంటే మేము 11కి అట్లా ఒక గంట ముందయితే వచ్చేసినాం. యాక్చువల్‌గా మేము లేట్‌గా వచ్చినామేమో అని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్ పడుకుంటూ వచ్చినాం. బట్ మేము వచ్చేసరికి మండపం అంతా ఖాళీగా ఉంది. అసలు ఎవ్వరు రాలేదు. ఒక 2, 3 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. అది కూడా కొంచెం పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి క్లోజెస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా! వాళ్ళు మాత్రమే ఉన్నారు. అయ్యో! మేమే ముందు వచ్చేసినాం కదా అనుకున్నాం. మేము భయపడుకుంటూ వచ్చేసరికి అసలు ఎవరు లేరు. మేమే ఫస్ట్ వచ్చేసినాం. ఇంకా మేమొచ్చి అక్కడ కూర్చున్నాం. బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేసిర్రు. బంధువులందరూ వస్తూ ఉన్నారు. పెళ్ళి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితదా అని చెప్పి కూర్చున్నాం. ఇంకా మా వోడేమో ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటూ కూర్చున్నాడు. అక్కడ పరిచయం చేసుకొని ఇద్దరు చిన్న పిల్లలతో. వాళ్ళతో అయితే ఆడుకుంటూ కూర్చున్నాడు. మాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం అని చెప్పా కదా! ఇక్కడ ఎవరు మాకు తెలియని కూడా తెలీదు. ఫ్రెండ్ కదా అని చెప్పేసి అయితే వచ్చినాం. ఆ ఫ్రెండ్ దగ్గర మాకు ఆళ్ళ చుట్టాలు కూడా ఎవరు తెలీదు కదా! జస్ట్ ఏదో పిచ్చోళ్ళలాగా అక్కడైతే కూర్చున్నాం. మేము వచ్చేసరికి పెళ్లి కూతురు కూడా, పెళ్లి కొడుకు కూడా ఎవరు అసలు పెళ్ళే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా చుట్టాలు కూడా అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేసేసారు కదా! సో, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిన తర్వాత అయితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయితే వచ్చి కూర్చున్నారు. పెళ్లి స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదంతా చూస్తుంటే అయితే నాకైతే మంచిగా అనిపించింది అసలు. ఇండియాకెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. చాలా రోజుల తర్వాత పెళ్లి చూస్తున్నా కదా! నాకు ఎందుకో బాగా అనిపించింది. మేము కూర్చున్న దగ్గర ఇద్దరు అమెరికన్స్ అయితే కూర్చున్నారు. వాళ్ళు పెళ్లి దగ్గరికెళ్ళి అంటే పెళ్లి కూతుర్ని, మన మండపంని అవన్నీ అయితే ఫోటోస్ అయితే తీసుకొని వచ్చి మా దగ్గర కూర్చున్నారు. మేము కూర్చున్న టేబుల్ దగ్గర. కూర్చొని ఆ ఫోటోస్ అన్నీ మాకు చూపించి మమ్మల్ని అయితే కొన్ని క్వెషన్స్ కూడా చేసిర్రు. అంటే మన పెళ్లి ఎట్లుంటది? ఏం చేస్తారు? ఏంది? అని చెప్పి. సో, మేము మన ట్రెడిషన్ గురించి అయితే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసినాం మాకు తెలిసింది. సో, వాళ్ళైతే అసలు మన ట్రెడిషన్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకో. అంటే బావుంది మీ ట్రెడిషన్ అని చెప్పేసి అయితే అన్నారు. సో, ఆ మాట అనగానే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇదేందంటే రిటర్న్ ఎళ్ళేటప్పుడు మనం విషెస్ రాయడానికి అక్కడ అంటే మనం స్కూల్లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు స్లామ్ బుక్ ఉంటది కదా! అట్లా ఒక బుక్ అయితే పెట్టిర్రు మనం విషెస్ రాయడానికి. సో, ఫైనల్‌గా మ్యారేజ్ అయితే అయిపోయింది. సో, కొంచెం ఫుడ్ అయితే తిన్నాం. తిని ఇంకా బయటకొచ్చేసరికి అసలు ఫుల్లు వర్షం గూడా వచ్చింది ఇక్కడ. అసలు లోపల కూర్చున్నంత సేపు మాకు వర్షం వచ్చిందన్న విషయం గూడా తెలీదు. బట్ బయటకొచ్చిన తర్వాత తెలిసింది వర్షం వచ్చిందని. ఇంకా రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోతున్నాం.